హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. ఇంతకుముందుకైతే వేరే ఛానల్ ఉండేది, చాలా సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. బట్ ఛానల్లో ఒక సాంగ్ కూడా రిలీజ్ చేస్తుండే. బట్ ఎవరో మేబీ తెలిసిన వాళ్ళే అనుకుంటా, లేదంటే కావాలనే చేశారని అర్థమైంది. ఛానల్ అయితే హ్యాక్ అయిపోయిందనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ ఇంకా నాకు అంత కష్టపడి చేస్తే నాకు ఛానల్ అట్లా పోయిందని చెప్పేసి నేను మళ్ళీ పెట్టలేను. బట్ ఇంకా నాకు అనిపించింది, సర్లే కొన్ని కొన్ని అలానే అయిపోతాయని చెప్పేసి మళ్ళీ ఛానల్ అయితే రీస్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో అయితే నేను నా ప్రెగ్నెన్సీ కేర్ అండ్ నా లైఫ్ స్టైల్, అంటే నేను ఫస్ట్ నాకు ఆ పాప తర్వాత మధ్యలో ఒక మిస్క్యారేజ్ అయింది. ఇప్పుడు థర్డ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నాకు ప్రెగ్నెన్సీ విషయంలో. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు లేట్గా వచ్చింది అనమాట. అప్పుడు నేను ఏమేమో ప్రికాషన్స్ తీసుకున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి, సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు ఎందుకు మిస్క్యారేజ్ అయింది, థర్డ్ ప్రెగ్నెన్సీ నేను ఎట్లా ఫేస్ చేస్తున్నాను, అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. అవన్నీ నేను ఎలా రికవరీ చేశాను అన్నిటి గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను 7th మంత్ క్యారింగ్ అనమాట. సో ఇన్ని డేస్ ఎందుకు ఛానల్ పెట్టలేదని అంటే కొంచెం దిష్టి అనేది తగులుతుంది అనేది నాకు ఉంటుంది అనమాట. సో 7th మంత్ అంటే ఇప్పుడు చెప్పొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా నా పాపకి నేను ఎట్లా కేరింగ్ తీసుకున్నాను. నాకు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో రాలేదు. సో దానికి కూడా రీజన్స్ ఏంటి, అండ్ నా పాపకి ఎలాంటి డైపర్స్ కానీ ఎవ్రీథింగ్. బేబీ అంటే ఇంకా మనకి ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళని పెంచడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా అవన్నీ ఏమేమి యూజ్ చేసుకున్నాము, వాళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఏంటి అనేది అంతా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి నేను పాప డైపర్స్ విషయంలో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. మా పాప ఇప్పుడు స్కూల్ వెళ్తుంది. నర్సరీ అయితే జాయిన్ చేసాము. ఎల్కేజీ నెక్స్ట్ వెళ్తుందంట, అంటే టీచర్స్ చెప్పారనమాట. అయితే పాపకి మేము ఫస్ట్ నార్మల్గా ఈ హగ్గీస్, నెక్స్ట్ ప్యాంపర్స్ ఇట్లా తీసుకున్నాం అనమాట. ఆమెకు అస్సలు పడలేదు అది. పడకపోయేసరికి ఇంకా పడదేమో అని నార్మల్ క్లాత్ యూజ్ చేస్తాం కదా, అవే యూజ్ చేసామన్నమాట. ఇంకా తర్వాత ఎటైనా వెళ్ళినప్పుడు కానీ అట్లా డైపర్ వేయకుండా అయితే ఉండలేము కదా, వేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే డైపర్స్ అనేది చేంజ్ చేసి చూసాను అనమాట, ఏ డైపర్స్ అయితే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు సిటీలో అయితే మనకు మంచిగా అవైలబుల్లో ఉంటాయి, రిలయన్స్ మార్ట్లో రిలయన్స్ డైపర్స్ అని చెప్పేసి. అవి చాలా కంఫర్ట్. అండ్ నెక్స్ట్ అది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, యూరిన్ని కానీ స్వెట్ని కానీ అదంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మ్యాక్సిమం వీలైనంత వరకు రిలయన్స్ మార్ట్ దగ్గరలో ఉంటే రిలయన్స్ డైపర్స్ తెచ్చుకోండి, కాస్ట్ కూడా తక్కువ పడతాయి మనకి. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్, ఒకవేళ రిలయన్స్ డైపర్స్ లేకపోతే అపోలో డైపర్స్ తీసుకోవచ్చు అనమాట. అపోలో ఈ తర్వాతనే నేను ఈ హగ్గీస్ ఇవి వేరే అని చెప్తాను అనమాట. రిలయన్స్ డైపర్స్ అండ్ సెకండ్ ఈ అపోలో డైపర్స్, ఇవైతే పిల్లలకి కంఫర్ట్గా ఉంటాయి. ఇంకొకటి యూరిన్ కూడా, అంటే వాళ్ళు పెద్దగా నా కొద్ది చిన్నప్పుడు అంటే కొంచెం కొంచెం యూరిన్ చేస్తారు కాబట్టి ఓకే సరిపోతుంది. అప్పుడు కూడా మనకు ఒక 2-3 అవర్స్కు అన్నా మనకు ఉండేటట్టు చూసుకోవాలి కదా. మెయిన్ ఈ రిలయన్స్ డైపర్స్, అపోలో డైపర్స్ అయితే వాళ్ళకి మంచి కంఫర్ట్గా ఎలాంటి ర్యాష్ రాకుండా ఉండడానికి, అండ్ నెక్స్ట్ యూరిన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి అన్నమాట. నాకు అవి బెస్ట్ అనిపించింది. నా పాపకైతే స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట. తనకి ర్యాషెస్ కానీ ఎలర్జీ ఇట్లా తొందర వచ్చేది. అట్లాంటి తనకి పడిందంటే ఇంకా మిగిలిన వాళ్ళకైతే డెఫినెట్గా సెట్ అవుతాయని చెప్తున్నాను. ఈ ప్యాంపర్స్ అయితే సారీ ఇట్లా చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ ఇంకా అదైతే పెద్ద యూజ్ అనిపించలేదు నాకు. హగ్గీస్ ఓకే ఓకే అంతే ఇదన్నమాట. ఇంకా డైపర్సే కాకుండా ఇఫ్ ర్యాషెస్ వస్తే ఇక్కడ నెక్ దగ్గర థ్రెడ్ కడతాం కదా మనం, బ్లాక్ థ్రెడ్ కానీ వాళ్ళకి ఏదైనా సంథింగ్కి సరే అట్లాంటివి తగిలితే కట్టించుకొస్తూ ఉంటాం కదా, తాయెత్తులు కానీ ఏదో ఒకటి మెడలో వేయడం. ఇక్కడ నెక్ ఇదంతా కొందరికి ఇట్లా చిన్నపిల్లలకి ఇట్లా చబ్బిగా ఉన్న వాళ్ళకి ఇట్లా ముడతలాగా ఉన్న దీని కింద ర్యాషెస్ రావడం, చేతుల మధ్య రావడం. ఇంకొకటి
నా పాపకైతే డైపర్ అక్కడ ర్యాష్ రావడం వల్ల నేను ఏం క్రీమ్ వాడినా అనేది కూడా అవన్నీ నేను మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అనమాట. ప్లీజ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్